US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నా పేరు తానేటి అజయ్. నేను తాడేపల్లిగూడెం పట్టణంలో 30 వార్డులో నివసిస్తుంటాను. మా అమ్మగారు కంటి వైద్య నిమిత్తం మాకు 30 వార్డులో స్థానికంగా గల డాక్టర్ జిఆర్ రెడ్డి కంటి హాస్పిటల్లో మా అమ్మగారిని వైద్య పరీక్షల నిమిత్తం గత నెల 28వ తారీఖున తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ జి సందీప్ రెడ్డి గారు మా అమ్మగారిని పరీక్షలు చేసి లెఫ్ట్ ఐకి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. మేము మా అమ్మగారు రిటైర్డ్ ఎంప్లాయ్ అవడం వల్ల ఆవిడకి ఈహెచ్ఎస్ అవైలబుల్ ఉంది. ఆ ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం చేయించడం కోసం డాక్టర్ గారు స్టాఫ్ని అడగగా వాళ్ళు ఒక 2 days బ్యాక్ అంటే ఇవాళ 7th మాకు ఫోన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు 10వ తారీఖున సర్జరీ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మీరు దానికి రెడీ అయ్యి రావాలని చెప్పడం జరిగింది. ఈవేళ ఉదయం మేము హాస్పిటల్కి వెళ్ళగా మా అమ్మగారికి ఈహెచ్ఎస్ ద్వారా అంతా ఆన్లైన్ చేసి టెస్టులు చేయడం జరిగిందండి. ఆ టెస్టులు ఏంటంటే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది మమ్మల్ని డాక్టర్ గారి దగ్గర రమ్మంటున్నారని పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మా అమ్మగారు నన్ను కూర్చోబెట్టి మా అమ్మగారికి హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్పడం జరిగింది. మా అమ్మగారి వయసు 77 సంవత్సరాలండి. ఆవిడ ఒక రిటైర్డ్ టీచర్. నేను దాని మీద విస్మయం చెంది హాస్పిటల్ సిబ్బందిని అడిగాను, ఏమండి ఇది అసలు ఎలా జరుగుతుంది? మా ఆవిడ ప్రతి 3 monthsకి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకుంటారు, ఆవిడ హెల్త్ కూడా చాలా మంచి కండిషన్ ఉంది, ఏ ఇబ్బంది లేదంటే, కాదండి మేము ఇలా ఆపరేషన్ చేసే ప్రతి వాళ్ళకి చేస్తూ ఉంటాం, కానీ ఆపరేషన్ అయితే చేయడం మానేము, ఇలా ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు దానికి 10,000 రూపాయలు అడిషనల్గా మీరు డబ్బులు కట్టాలని చెప్పడం జరిగిందండి. సరే నేనేం చేశాను అంటే మా హాస్పిటల్లో ఐ ట్రీట్మెంట్ తర్వాత ముందు హెచ్ఐవికి సంబంధించి మనం క్లారిటీ రావాలని చెప్పి నేను బయట ల్యాబ్లో కూడా టెస్ట్ చేస్తానని చెప్పని బయటికి మేము రిపోర్ట్స్ తీసుకుని రావడం జరిగింది. మేము బయటకు వస్తుండగా హాస్పిటల్కి సంబంధించిన నర్సు ఒక ఆవిడ వచ్చి డాక్టర్ గారు వేరొక టెస్ట్ కూడా చేయమన్నారండి, అది కూడా చేసి చూద్దాం అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించారు. అయితే అందులో హెచ్ఐవి నెగిటివ్ రావడం జరిగింది. నేను వెంటనే డాక్టర్ గారిని వెళ్ళి కలిసి అడిగా ఆయన ఏం చెప్తున్నారంటే అది టెస్ట్ చేసే కిట్లు ప్రాబ్లం తప్ప మాది కాదు ప్రాబ్లం, అది మీరు కావాలంటే దానికి సంబంధించి కేసు పెట్టుకోవచ్చు, అంతే తప్ప మాదైతే నిర్లక్ష్యం లేదని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఏదన్నా ఆరోగ్యశ్రీ కార్డు మీద హాస్పిటల్కి వచ్చే వాళ్ళ దగ్గర ఏదో ఒక మాట చెప్పి ఈ రూపంలో అయితే హాస్పిటల్ సిబ్బంది ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారండి. ఈ హాస్పిటల్లో తాడేపల్లి పట్టణంలో మంచి కంటి హాస్పిటల్ ఉందని చెప్పి ఎంతవరకు సంతోషించేవాళ్ళం. అయితే ఈ హాస్పిటల్ మాత్రం హాస్పిటల్ బిల్డింగ్ రూపంలో మొత్తం ఇక్కడికి వచ్చే రోగుల నుంచి, అందులోనూ ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో ఏదో ఒక రూపంలో డబ్బులు లాగడం అయితే జరుగుతుందని మాకు అర్థమైంది. దీని మీద మేము కలెక్టర్ గారికి మరియు ఇతర ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం. ఈ బిగ్ టీవీ మరియు ఐ న్యూస్ ద్వారా మిగిలిన ఛానల్స్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాత్రం 1-2 సార్లు విచారించి ఇతరుల సూచనలు తీసుకుని హాస్పిటల్కి వైద్యం చేయించుకుని చెప్పారు. ఎందుకంటే చాలా విపరీతంగా భయంకరమైన జబ్బుల పేర్లు చెప్పి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది కావాలంటే వాళ్ళు ఈ ద్వారా ఎంత వస్తుంది ఇంకా అడిషనల్గా ఎంత కట్టడం అంటే పర్లేదు, కానీ మన మీద లేని జబ్బుల్ని అంటగట్టి అది కూడా ఒక వృద్ధులకి పిల్లల పేర్ల మీద ఇలా అంటగట్టడం చాలా దారుణం. ఇది ఇలాంటి వైద్యుల మీద కూడా అందరూ తగిన చర్యలు తీసుకోవాలని అటు రాజకీయ నాయకులను ఇటు అధికారులు కూడా నేను ఈరోజు సవినయంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.